హాయ్ హలో నమస్తే నేను మీ రసూలన్ ఖాన్ ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. వన్ మోర్ ఎగ్జాంపుల్ మీకు న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్స్ ఎలా జరుగుతాయి, తర్వాత మీరు అనుకుంటున్న నెంబర్స్ రాంగ్ అని నేను చెప్పడానికి ఈ వీడియోలు చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు ఏవో బుక్స్లో చదవడం లేకపోతే ఎవరో చెప్పిన మాటలు విని అనవసరంగా భయభ్రాంతులకు గురి అవుతూ ఉంటారు. కాబట్టి దాని గురించి నేను క్లారిటీ ఈరోజు ఇవ్వదలుచుకున్నాను. కాబట్టి ప్రీవియస్ ఒక వీడియో కూడా ఇదే కాన్సెప్ట్ తో చేయడం జరిగింది. అగైన్ మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ తోటి ఇక్కడ మీకు ప్రాక్టికల్ గా చూయిస్తే మీరు నమ్ముతారు. ఇది నిజం కదా, ఇక్కడ న్యూమరాలజీని కూడా బిలీవ్ చేయవచ్చు. ఎలా బిలీవ్ చేయాలి, ఎక్కడ బిలీవ్ చేయాలి, ఎవరిని నమ్మాలి, ఏ న్యూమరాలజీ రైట్, తర్వాత రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉంటుందా లేదా అనే దానికి ఇక్కడ నేను ప్రూఫ్స్ తో సహా చూపించడానికి నేను మాక్సిమం గా నేను ట్రై చేస్తున్నాను. సో వన్ మోర్ సెలబ్రిటీ. సో చాలా మందికి ఈ హీరోయిన్ ని చూసినాక మీకు అర్థమవుందో లేదో, చాలా మందికి అఫ్ కోర్స్ మన తెలుగు ఆడియన్స్ కి తెలిసి ఉండకపోవచ్చు. ఈమె బాలీవుడ్ యాక్ట్రెస్. సో అందరూ ఒకవేళ గనక ఎనిమల్ సినిమా చూసింటే గనక ఈమెని తొందరగా రికగ్నైజ్ చేస్తారు. సో ఇక్కడ మన కాన్సెప్ట్ హీరోయిన్ ని పక్కన పెడితే మన కాన్సెప్ట్ న్యూమరాలజీ. న్యూమరాలజీలో నేమ్ యొక్క పవర్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటే రిజల్ట్ దొరుకుతుంది, కేవలం నేమ్ కరెక్షన్ చేసుకుంటేనే రిజల్ట్ వస్తుందా, దీంతో పాటు వారి యొక్క వర్క్ ఎఫర్ట్ అనేది కూడా ఇంపార్టెంటా కాదా అనేది ఇంతవరకు మీకు ఎవరు చెప్పి ఉండరు. సో మనం ఎప్పుడు కష్టపడుతుంటాం. కష్టపడని ఈ భూమి మీద వచ్చిన తర్వాత ప్రతి ఒక్క జీవి కావచ్చు, మనిషి కావచ్చు, ఎవరైనా కూడా కష్టపడతారు. కానీ ఆ కష్టాలలో కొందరికి మాత్రమే ఫలితం దక్కుతుంది, కొందరికి మాత్రమే అదృష్టం వరిస్తుంది. కానీ ఈ న్యూమరాలజీ ద్వారా ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని పొందవచ్చు. అది ఏ విధంగా పొందవచ్చు, ఎలా అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూడండి, హీరోయిన్ పేరు యాక్చువల్గా ఈమె యొక్క పేరుని ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రివీల్ చేయదలుచుకున్నాను. ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్లియర్ కట్. ఇక్కడ హీరోయిన్ మనం పక్కన పెట్టేసాం. సో మన కాన్సెప్ట్ వచ్చేసి అసలు నేమ్, షీఈ్ ఆల్సో బిలీవ్ న్యూమరాలజీ. కాబట్టి ఆఫ్టర్ నేమ్ కరెక్షన్ తర్వాత 2023లో ఈమెకి రికగ్నైజేషన్ దొరకడం జరిగింది. తర్వాత ఎనిమల్ మూవీ ఆఫర్ రావడం, తర్వాత అక్కడి నుంచి ఆమెకి మంచి గుర్తింపు, ఆ సినిమాలో మంచి గుర్తింపు రావడం జరిగింది. తర్వాత తన యొక్క ప్రొఫెషన్ లో ఇప్పుడు దూకుడు ప్రదర్శిస్తుంది. మంచి మంచి ఆఫర్స్ ని కూడా దక్కించుకోవడం అనేది కూడా ఇక్కడ జరిగిందని చెప్పవచ్చు, కేవలం ఒక న్యూమరాలజీ యొక్క పవర్ ద్వారా. సో ఇక్కడ చూడండి, ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి, 23 అంటే 5, తర్వాత ఫిబ్రవరి 2, తర్వాత ఇయర్ 1995 టోటల్ చేస్తే 6 వస్తుంది. సో టోటల్ ఈమె యొక్క బర్త్ నెంబర్ వచ్చేసి 5. తర్వాత డెస్టినీ నెంబర్ ఎంత వచ్చింది, 4. చూడండి ఇక్కడ అంతేనా. 6 తప్పుగా ఏమన్నా చూస్తే 5, 6, 7, 6, 12, 13 అంటే 4. టోటల్ బర్త్ నెంబర్ 5, డెస్టినీ నెంబర్ 4 వచ్చింది. సో ఇక్కడ ఈమె యొక్క నేమ్ చూడండి, యాక్చువల్గా ఈమె యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి త్రిపాఠి. 421841 యాక్చువల్గా ఇది వరకు క్యాల్కులేట్ చేద్దాం. 414221 ఇది ఒరిజినల్ నేమ్ యాక్చువల్ గా. సో మనం కరెక్షన్ లేకుండా ఫస్ట్ అది క్యాల్కులేట్ చేద్దాం. 6, 7, 8, 8, 16, 17, 18, 19, 20. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి 20, 5, 10, 11, 12. సెకండ్ నేమ్ వచ్చేసి 12. సో టోటల్ వచ్చేసి అగైన్ 32. చూడండి, ఈమె ఒరిజినల్ నేమ్ వచ్చేసి బర్త్ నెంబర్ ఆమె యొక్క బర్త్ నెంబర్ కి మ్యాచ్ అయింది. అయినా కూడా ఈమె సక్సెస్ ని చూడలేదు బికాస్ ఆఫ్ నెంబర్ 5 మర్క్యూరీ. మీరు అంటుంటారే మర్క్యూరీ ది బెస్ట్ నెంబర్ ఇన్ న్యూమరాలజీ, దీనికి ఎవరు శత్రువులు ఉండరు, అందరితో కలిసిపోతుంది. కానీ ఈమెకి ఎందుకు సక్సెస్ దొరకలేదు? సక్సెస్ అనేది ఈమెకి ఎందుకు దొరకలేదు అనేది నా క్వశ్చన్. మీ క్వశ్చన్ కూడా అదే కావాలి. సో బర్త్ నెంబర్ 5 మీద సూపర్ గా ఉంది. డెస్టినీ నెంబర్ 4 వచ్చింది. సో హార్డ్ వర్క్, రాహు అండ్ మర్క్యూరీ కాంబినేషన్ లో వచ్చింది. తర్వాత నేమ్ నెంబర్ కూడా 32 మీదకి వచ్చింది. అంటే అలైన్ విత్ హర్ డేట్ ఆఫ్ బర్త్, బట్ రిజల్ట్ 0. సో ఆమె యొక్క ఎఫర్ట్ పెట్టలేదా, ఆమె వర్క్ చేయలేదా? సో
కాబట్టి ఆఫ్టర్ దట్ ఈమె యొక్క నేమ్ ఈమె బిలీవ్ చేయడం ద్వారా కేవలం ఒక ఐని మాత్రమే, ఇక్కడ చూడండి నేమ్ కరెక్షన్స్ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఇంపార్టెంట్. మనం కొందరు చూస్తుంటాం, నా దగ్గర కొన్ని రిపోర్ట్స్ వస్తుంటాయి, ఒక్కొక్క పేరులో 4-5 లెటర్లు యాడ్ చేసేస్తారు. అసలు సంబంధమే ఉండదు. అసలు ఆ ప్రొనౌన్సియేషన్ పలుకుదాం అంటే అసలు ఎక్కడా కూడా ప్రొనౌన్సియేషన్ అనేది పలకడానికి కూడా రాగుండగా ఉండే విధంగా ఉంటుంది. ఇన్ కేస్ విజిబిలిటీ మనం ఆ పేరుని చూసినా కూడా ఇలాగే చూస్తుండాలి. అసలు ఆ పేరు ఏంది ఆ పేరు అసలు ఎలా పలకాలి దాన్ని అనే కాన్సెప్ట్ లో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో నేమ్స్ లో మనం ఎన్ని లెటర్లు యాడ్ చేస్తున్నాం అనేది కాదు, ఎంత పవర్ఫుల్ గా తీసుకెళ్తున్నాము, దాన్ని ఏ రిజల్ట్ ఓరియంటెడ్ గా ఏ విధంగా పెడుతున్నాం అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. సో అది వదిలేసి పేరులో మీరు వైబ్రేషన్స్ ని ఏ విధంగా ఖుని చేస్తున్నారు అంటే పైథాగరస్, చాల్డియన్, తర్వాత క్రొనాలజీ, తర్వాత గ్రాఫాలజీ, తర్వాత ఏవేవో దొరికినటువంటి పిరమిడ్స్, ఒక్క పేరుని కరెక్షన్ చేయడానికి జనాలని ఎంత పిచ్చోలం చేస్తున్నారు. వాళ్ళది కాదు తప్పు, మీది. డెఫినెట్ గా మీదని నేను చెప్తాను. సో ఇక్కడ చూడండి ఒక్క +1 వచ్చేసింది. సో ఇప్పుడు ఏమొచ్చేసింది, ఫస్ట్ నేమ్ వచ్చేసి 21 మీద వచ్చింది, యాజ్ ఇట్ ఈస్ సెకండ్ నేమ్ 12 మీద ఉంది. సో అగైన్ టోటల్ మీరే టోటల్ చేయండి, నేనేం కాదు, మీరే టోటల్ చెయ్యండి. మీ కళ్ళ ముందు నేను చూపిస్తాను. ఇక్కడ మిస్టేక్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో టోటల్ నేమ్ ఎంత వచ్చేసింది ఇక్కడ 33. అగైన్ బలిక పశు, తుమారా బలిక పశు, అవునా కాదు కదా? సో దట్ ప్రీవియస్ వీడియోలో కూడా రాజ్ కుమార్ రావు గురించి చెప్పాను, అతని యొక్క నేమ్ నెంబర్ కూడా 33 మీకు వచ్చింది. సో ఎవరైనా నా క్లయింట్స్ గనక ఇప్పుడు గనక ఇది చూసి ఉంటే ఇప్పుడు భయపడడానికి ఉండగా ఎంత ధైర్యం వచ్చింటుందో చూడండి. అనవసరంగా నేను చేసిన కరెక్షన్ తర్వాత వాళ్ళు సార్ ఇది బలి పశువు అంట అంటే దీనికన్నా వాళ్ళు ఎట్లా మెంటల్లీ డిప్రెషన్ లో వెళ్ళడం, మెంటల్లీగా సఫర్ కావడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం టోటల్ మైండ్ గేమ్ నడుస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంతా మీకు మార్కెట్ లో జరుగుతుంది కేవలం మైండ్ గేమ్ మాత్రమే. ఎవరు చెప్తున్నా సరే సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉంటే హ్యాపీగా వెళ్ళండి, హ్యాపీగా చేయించుకోండి. అంతేగాని మిమ్మల్ని భయానికి గురి చేస్తున్నారంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని లేదు. అనవసరంగా భయపెడుతున్నారు చేస్తున్నారు అంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్. ఇక్కడ చూడండి 33 మళ్ళీ బలి పశువు అంటే ఇతను కరెక్షన్ చేసిన వాడు న్యూమరాలజిస్టే కాదా, లేకపోతే వీళ్ళు పిచ్చోళ్ళ బిలీవ్ చేశారు. ఇంత వీళ్ళు కామన్ పీపుల్ అయితే కాదు కదా, మీలాగా నాలాగా ఒక చిన్నపాటి కామన్ అయితే కాదు కదా. వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, మళ్ళీ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ నోన్ ఎవ్రీథింగ్, హూ ఇస్ ద బెస్ట్, హూ ఇస్ నాట్ బెస్ట్, ఎక్కడ పోతే మనకి రిజల్ట్ వస్తుంది, ఎక్కడ పోతే రాదు. తర్వాత వీళ్ళు ఎఫర్ట్ ఏమైనా పెట్టట్లేదా? మనమన్నా తిని పడుకుంటాము, సంథింగ్ నేమ్ కరెక్షన్ చేశాను ఉదయం నుంచి రాత్రి వరకు ఇన్ని 3 గంటలకు లేచి ఇన్నిసార్లు రాస్తే రిజల్ట్ వస్తుంది అనుకుంటా కాదు. మన ఎఫర్ట్ మనకు వేస్తున్నారు వీళ్ళు. అప్పుడు కష్టపడ్డారు, ఇప్పుడు కూడా కష్టపడుతుంది. వర్క్, వాళ్ళ యొక్క వర్క్ విల్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ వర్క్ అనేది వాళ్ళు చేశారు. కానీ రిజల్ట్ లో డిఫరెన్స్. రిజల్ట్ అంటే నువ్వు కష్టపడుతున్న దానికి లక్ అనేది తోడైతే డెఫినెట్ గా నువ్వు విన్ అవుతావు. నువ్వు బ్లైండ్ గా ఎంత కష్టపడినా నీకు రిజల్ట్ ఎలా వస్తుంది చెప్పండి. సో కాబట్టి లాట్ ఆఫ్ డిఫరెంట్, చాలా మంది అంటారు హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ ప్రతి ఒక్కరు, కానీ రిజల్ట్ ఓరియంటెడ్ గా ఏ విధంగా మనం పనిచేస్తున్నాం దానికి లక్ తోడైతేనే ఈ రిజల్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఎక్కువగా దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కష్టం పడు, లక్ను పొందు విత్ న్యూమరాలజీ. సో ఎప్పుడైతే కూడా ప్రాపర్ వేగా ఎప్పుడైతే మీరు ఈ నేమ్ కరెక్షన్ అనేది వెళ్తుందో అప్పుడు మీకు రిజల్ట్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఓవర్ నైట్ లో రిజల్ట్ రాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓవర్ నైట్ లో దీనికి కూడా సర్టెన్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. మీరు దీన్ని ఏ విధంగా షో ఆఫ్ చేశారు, మీరు దీన్ని ఏ విధంగా ఫాలో అవుతున్నారు, తర్వాత టైమ్ ఆఫ్ పీరియడ్స్ నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈమె కరెక్షన్ చేయించుకుంది కాబట్టి ఈమె లైఫ్ మొత్తం జింగలాల బాగుంటుందా? కాదు.
ప్రతి ఒక్కరి లైఫ్లో దశలు అంతర్దశలు ఏ విధంగా వస్తుంటాయో, గుడ్ అండ్ బ్యాడ్ పీరియడ్స్ అనేటివి కూడా లైఫ్లో రావడం అనేది జరుగుతుంది. ఆ టైంలో తీసుకునే డిసిషన్స్ అనేటివి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కేర్ తీసుకోవాలి, ఎవరితో అడ్వైస్ తీసుకోవాలి, తర్వాత ఏ విధంగా ఫాలో కావాలి, ఏ విధంగా ఫాలో అయితే ఈ బెస్ట్ రిజల్ట్ అనేది దొరుకుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అర్థమై ఉంటుంది. 33వ నెంబర్, ఫస్ట్ 33వ నెంబర్ బలి పశువు కాదు. సెకండ్, ప్రతి 5వ నెంబర్ వచ్చిన వాళ్ళకందరికి రిజల్ట్ వస్తుంది అని చెప్పడానికి లేదు. ఇది రాజ్ కుమార్ యాదవ్లో తెలిసిపోయింది. ఇప్పుడు ఈ విషయంలో ఈ హీరోయిన్ విషయంలో కూడా మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా 23 ఉంది, నేమ్ నెంబర్ 32 ఉంది, అయినా కూడా రిజల్ట్ అనేది ఇక్కడ కలగలేదు. ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే ఈమె యొక్క నేమ్ చేంజ్ అయిందో అప్పుడు ఈమెకి రికగ్నైజేషన్ ఒక సినిమా ద్వారా దొరికింది. బిఫోర్ కూడా సినిమాలు చేసింది కానీ గుర్తింపు దొరకలేదు. ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకుందో, ఫాలో అయిందో అప్పుడు ఒక గుర్తింపు దొరికింది. ఇప్పుడు ఈమె చేతిలో నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అనేది వచ్చేసాయి. సో కాబట్టి బెనిఫిట్ ఏ విధంగా పొందడు. తర్వాత నేమ్ కరెక్షన్ అనేది ఇక్కడ ఏం చెప్తుంది అంటే నీ యొక్క ప్రొఫెషన్ ఏంది, నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావు, ఆ ఫీల్డ్ని బట్టి కూడా నీ యొక్క నేమ్ అలైన్ కావాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది తెలియకుండా చాలా మంది ఇష్టం వచ్చినట్లు 5వ నెంబరు, ఏదో 1వ నెంబర్ ఇట్లా ఇష్టం వచ్చినట్లు పెట్టుకుంటా పోతే మీకు రిజల్ట్ ఇక్కడ కూడా లభించదు. దానికి లభించకపోగా నెగిటివ్ అనేది కూడా దొరికే అవకాశం ఉంటుంది. సో రీసెంట్గా నాకు ఒక క్లయింట్ కలిశాడు, అఫ్ కోర్స్ 6 months బ్యాక్. ఎంతో మంది న్యూమరాలజిస్ట్ల దగ్గర వెళ్ళాడంట, ది బెస్ట్ అనుకుంటా వెళ్ళాడు. ఆల్మోస్ట్ 1.5 lakh వరకు ఖర్చు పెట్టాడు కేవలం న్యూమరాలజీ నేమ్ కరెక్షన్స్ కొరకు మాత్రం. ఈ న్యూమరాలజీ ఇలా చేశాడు. ఇంకా ఇతనికన్నా ఇంకా బెస్ట్ ఎవరైనా చేస్తారేమో అతని దగ్గర వెళ్ళడం, అతనికన్నా ఇంకా బెస్ట్ ఎవరైనా చేస్తారేమో అతని దగ్గరకు వెళ్ళడం, ఇంకా బెస్ట్. కానీ నమ్మకం అయితే ఉంది ఈ నెంబర్స్ మీద, ఎందుకంటే తాను అబ్జర్వ్ చేశాడు, ఫాలో అయ్యాడు కాబట్టి నమ్మకం అయితే ఉంది. కానీ రిజల్ట్ని పొందలేకపోతున్నాడు. ఒకటి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. రిజల్ట్ దీనికన్నా ది బెస్ట్ వస్తుందేమో అని ఆశపడడం ద్వారా అతనికి ఈ ట్రావెలింగ్లోనే దాదాపుగా 2 సంవత్సరాలు ట్రావెల్ అయ్యాడు. మళ్ళీ అగైన్ ఎక్కడ ఉన్నాడు పర్సన్ అక్కడే ఉండిపోయాడు. ఆఫ్టర్ దట్ నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇదంతా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరి దగ్గర ఎవరినొకరిని బిలీవ్ చేయను, నన్నే బిలీవ్ చేయమని నేను చెప్పా. ఎవరినైతే నువ్వు బిలీవ్ చేస్తావో బ్లైండ్గా అతన్ని ఫాలో అయిపో. ఒక 6 to 1 year చూడు. ఒకవేళ అప్పుడు రిజల్ట్ రాకపోతే అతను రాను, లేదా నువ్వు రాంగ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే నువ్వు ఎవరిని ఫాలో కావట్లేదు కదా, నువ్వు ప్రాపర్గా ఫాలో కావట్లేదు, ప్రాపర్గా చెప్పింది గైడ్లైన్ చేయట్లేదు. అలాంటప్పుడు నీకు రిజల్ట్ కూడా ఎలా వస్తుంది? సో అదే టైంలో నీకు బ్యాడ్ టైమ్ ఆఫ్ పీరియడ్ నడిచేటప్పుడు నీకు ఇంకా రిజల్ట్ రాకపోగా ఇంకా బ్యాడ్లో కిందిలోకి వెళ్ళిపోతావు. సో కాబట్టి ఎవరిని కన్సల్ట్ అవుతున్నావు, ఎప్పుడు అవుతున్నావు, అతను మీకు ఎంత టైం కేటాయిస్తున్నాడు, అతను ఏ విధంగా అనాలిసిస్ చేస్తున్నాడు, స్టడీ చేస్తున్నాడు, ప్రొడక్షన్ చేస్తున్నాడు, తర్వాత నేమ్ కరెక్షన్ ఇస్తున్నాడు, తర్వాత రెమెడీస్ ఏ విధంగా ఇస్తున్నాడు అనే కాన్సెప్ట్ మొత్తం మెర్జ్ అయి ఉంటుంది. ఇవన్నీ చూసుకొని తర్వాత అప్పుడు మీరు ఫాలో అయితే డెఫినెట్గా రిజల్ట్ మీదే అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్. ఇంతవరకు మీరు ఎటువంటి నార్త్ అండ్ సౌత్లో ఎక్కడ చూసుకున్నా కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంత ప్రాక్టికల్గా చెప్పి ఉండరు. సో ఒకవేళ కనుక మీకు నచ్చితే ఏ డౌట్ ఉన్న వాళ్ళకి ఈ డౌట్ వీడియోని షేర్ చేయండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. భయపడకండి. మీరు ఎటువంటి బలి పశువు, ఈ పశువు, ఆ పశువు, ఎవరు పశువా చెప్పేవాడు బలి ఎవరు? మీరు బలి అవుతున్నారు. పశువుని మిమ్మల్ని చేసేస్తున్నారు. అనవసరంగా భయపెట్టి, ఇక్కడ భయపెట్టేవాడు మీకు రిజల్ట్ని ఇవ్వలేడు. సో కాబట్టి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. దీని నుంచి బెనిఫిటే పొందవచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.